మీ సాలరీ 14.5 లాక్ ఉన్న న్యూ ట్యాక్స్ రిజమ్‌లో మీ ట్యాక్స్ జీరో చేయొచ్చు. యెస్, మీరు విన్నది కరెక్ట్. కానీ చాలామంది ఎంప్లాయీస్‌కి ఈ విషయం తెలీదు. సపోజ్ మీ సాలరీ 14.65 లాక్, దాని బ్రేక్ డౌన్ ఇలా ఉంది. మీరు మీ ఎంప్లాయర్ ఆర్ హెచ్ఆర్ దగ్గరికి వెళ్లి చెప్పండి మీ అలవెన్సెస్‌ని రీస్ట్రక్చర్ చేయమని. దీనిలో నుండి కార్పొరేట్ ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ అయ్యేలా. కార్పొరేట్ ఎన్‌పీఎస్ అంటే సేమ్ లైక్ నార్మల్ ఎన్‌పీఎస్. ఎంప్లాయర్ మీ రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తాడు. మీరు మీ సాలరీలో 14% ఆఫ్ బేసిక్ ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనికోసం మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. మీ సీటీసీ సేమ్ ఉంటుంది. మీ అలవెన్స్లో నుండి ఎన్‌పీఎస్ తగ్గుతుంది. దాన్ని ఎంప్లాయర్ కార్పొరేట్ ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఇప్పుడు ఫైనల్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చూస్తే సాలరీ నుండి 75,000 స్టాండర్డ్ డిడక్షన్, 1,02,500 డిడక్షన్ వస్తుంది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు ఎన్‌పీఎస్. దీనివల్ల మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ 12 లాక్ కంటే తగ్గుతుంది. ఇంతకుముందు 78,000 ఉండే మీ ట్యాక్స్ ఇప్పుడు జీరో అవుతుంది. ఎన్‌పీఎస్ డిడక్షన్లు ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మీ మంత్లీ ఇన్హాన్స్ సాలరీ 2 to 3,000 తగ్గుతుంది. ఈ డిడక్షన్ ఓన్లీ ఎంప్లాయర్ ఎన్‌పీఎస్ కాంట్రిబ్యూషన్ చేస్తే మాత్రమే వస్తుంది. మీకు ఎన్‌పీఎస్ పై డీటెయిల్డ్ గైడ్ కావాలంటే ఎన్‌పీఎస్ అని కమెంట్ చేయండి, మీ డిఎంలో సెండ్ చేస్తాను. ఈ రీల్ని జాబ్ చేసే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ ఫాలో అవ్వండి.